మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 6వ తరగతి సోషల్ నుండి వరుసగా క్లాసులు అయితే జరుగుతున్నాయండి. ఇది 5వ వీడియో. సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు చాలా చాలా ముఖ్యమైన లెసన్ అండి. ఈ లెసన్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అయితే వచ్చి తీరుతుందండి. ఎందు గురించి అంటే ఆ రాతి పనిముట్ల గురించి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ గుహలు ఉన్నాయి అంటూ చాలా ముఖ్యమైన బిట్లు అయితే వస్తాయి. ఖచ్చితంగా ఒక బిట్ వచ్చే వీడియో అండి. 10వ పాఠానికి వచ్చామండి. మరి సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు ఈ పాఠ్యాంశం నుండి పూర్తిగా లైన్ టు లైన్ చూద్దామండి. మరి వీడియో అనంతరము ఈ యొక్క పాఠం మీద 40 బిట్లతో ఎగ్జామ్లోగా 40 బిట్లు అయితే వస్తాయండి వరుసగా. ఆ చివరి వరకు చూడండి. మరి చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లనే మేము ముందుకు ఉంచడం జరిగింది. మరి లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ ఆటవిక జీవులు ఏ విధంగా ఉండేవారు మనము ఈ ఫోటోలో చూడొచ్చు. మరి ఇక్కడ సంచార జీవనం నుండి స్థిర జీవనం వరకు ఏమేమి జరుగుతాయి, ఏమేమి జరిగింది ఈ పాఠ్యాంశాలు చూద్దామండి. ఆదిమ జీవనం గురించి, సంచార జీవనం గురించి, ఆహార సేకరణ వీటి గురించి తెలుసుకుంటాము. మచ్చిక చేసుకోవడము, నిప్పు, పశుపోషణ, పంటల మొక్కల పెంపకం గురించి కూడా తెలుసుకుంటాము. అదేవిధంగా స్థిర జీవనము, రాతి పనిముట్ల ఉపయోగము, ఇండ్ల నిర్మాణం, ఇవన్నిటి గురించి కూడా ఈ పాఠ్యాంశంలో ఈ వీడియోలో తెలుసుకుంటామండి. మరి ఇంపార్టెంట్ అన్నీ కూడా లైన్ టిక్స్ పెట్టడం జరిగిందండి. ఇక్కడ సంచార జీవనం అంటే ఏమిటంటే ఆదిమానవులు చిన్న చిన్న గుంపులుగా ఉండేవారండి. వారు గుహలలో, చెట్టు నీడలలో, రాతి స్థావరాల్లో నివసించేవారు. ఆహారం కోసం వారు తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని మనము సంచార జీవులు అంటారు. ఈ సంచార జీవుల కోసం ఎవరెవరు వెళ్ళేవారు అంటే పురుషులు, స్త్రీలు, పిల్లలు వీళ్ళందరూ కూడా ఈ ఆహార సేకరణలో పాల్గొనేవారండి. ఓకేనండి. మరి నిప్పును కనుగొనడం అనేది చాలా చాలా ఒక మైలురాయి అంటే ఇది. మరి ఆహారాన్ని వండుకు తినే పద్ధతికి నాంది పలికిందండి. క్రూర మృగాలను తరిమేయడానికి, నివసించే గుహల్లో వేడిని వెలుగుని నింపడానికి, చెక్కను గట్టిపరిచి ఉపయోగించడానికి ఈ నిప్పు అనేది ఉపయోగపడిందండి. నిప్పు యొక్క క్రింది వాటిలో ఉపయోగం కానిది ఇలాంటి బిట్లు అయితే వచ్చే అవకాశం ఉందండి. అందు గురించనే అవి చెప్పడం జరుగుతుంది అనమాట. మరి ఆది మానవులు పురాతన తవ్వకాల్లో ఆది మానవుల యొక్క పనిముట్లు చాలా దొరికాయండి. అవి రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ, ఈ మూడాట్లతో ఎక్కువ చేశారండి. రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ ఈ యొక్క పనిముట్లు అనేవి ఎక్కువగా చేసుకోవడం జరిగిందండి. మరి ఈ రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఇక్కడ చూడండి, ఈ రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడేవారండి రాతి పనిముట్లను. అదే భూమిలోంచి ఆహారంగా ఉపయోగించే దుంపలను, వేర్లను తవ్వి తీయడానికి ఈ పరికరాలు అయితే ఉపయోగించేవారండి. అదేవిధంగా జంతువులను వేటాడడం కోసం విల్లు, అంబు అంటే ధనుసు, బాణాలను తయారు చేసుకుని వేట అయితే చేసేవారండి. ఇక్కడ మనకి మరి ప్రాచీన రాతి పనిముట్లు కనిపిస్తున్నాయి. అనేక రకాల పనిముట్లు అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయండి. మరి ప్రాచీన రాతి పనిముట్లు ఈ విధంగా ఉండేయండి. అంటే సూది మొన లేనివి, చాలా సంవత్సరాల క్రితం తయారు చేసిన పనిముట్లు బి అండి. ఇవి కొద్ది సూది మనకి తయారు చేసుకున్నారండి. తర్వాత మరి తర్వాత కాలంలో తయారు చేసిన రాతి పనిముట్లు కొద్దిగా ఇంకా సూదిగా తయారవుతాయండి. తర్వాత 10,000 సంవత్సరాల క్రితం తయారు చేసినటువంటి రాతి పనిముట్లు అండి డి. ఇవి ఈ రాతి పనిముట్లుగా ఉపయోగించిన గులకరాలు అండి ఇవి. ఇక్కడ మనకు బొర్రా గుహల్లో ఉన్నాయండి ఇవి. మరి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి బెలూం గుహలు అండి. బెలూం గుహలు ఎక్కడ ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. మరి నేలని పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వినప్పుడు దొరికిన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, వాళ్ళ యొక్క భవనాలు, అవశేషాలను వాటిని అధ్యయనం చేసేవారిని ఏమంటామంటే పురావస్తు శాస్త్రవేత్తలు అంటారండి. మరి కర్నూలు జిల్లా గుహలలో ఆది మానవులకు చెందినటువంటి అనేక రాతి పనిముట్లు కనుగొన్నారండి. కర్నూలు జిల్లా గుహలలో అనేక రాతి పనిముట్లు కనుగొన్నారండి. ఈ కర్నూలు జిల్లాలో ఎక్కడ అంటే బేతంచెర్ల, బనగానపల్లె ఈ ప్రాంతాలలో కొన్ని వందల గుహలను ఉన్నాయండి. వాటిని వాళ్ళు కనిపెట్టడం జరిగిందనమాట.
మరి ఈ గుహలు ఎందుకు తయారు చేసేవారు ఈ ఆది మానవులు అంటే విశ్రాంతి తీసుకోవడానికి, అలాగే వాళ్ళు తయారు చేసినటువంటి రాతి పనిముట్లను దాచుకోవడానికి ఈ గుహలను ఉపయోగించేవారండి. మరి జంతువుల ఎముకలు, రాతి పనిముట్లు ముఖ్యంగా సూక్ష్మమైనటువంటి రాతి పరికరాలండి. మరి ఎముకలతో చేసిన పనిముట్లని ఈ గుహల్లో ఎక్కడ కర్నూలు జిల్లా బెలూం గుహల్లో కనుగొనడం అయితే జరిగిందండి. ఇక్కడ గుహల్లో పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. ఎముకలతో చేసిన పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడ దొరకలేదు. ఎముకలతో చేసినటువంటి గుహలు ఎక్కడున్నాయిరా అంటే ఇక్కడ కర్నూలు జిల్లా చింతమానుగవి ఈ గుహలు, చింతమానుగవి అనే గుహలు ఎక్కడున్నాయంటే కర్నూలు జిల్లా. ఇక్కడ బెలూం గుహలు కూడా ఎక్కడున్నాయి, కర్నూలు జిల్లా. ఈ బెలూం గుహలు అనేవి అరకులో ఉన్నటువంటి బొర్ర గుహల్లో ఉన్నాయి. కానీ ఇక్కడ చింతమానుగవిలో స్పెషల్ ఏంటి అంటే ఇక్కడ ఎముకలతో చేసినటువంటి పనిముట్లు అండి. ఓకేనండి. ఇక్కడ మనం రెండు గుహల గురించి నేర్చుకున్నాం. ఒకటి బెలూం గుహలు, చింతమానుగవి. చింతమానుగవిలో ఎముకలండి, అంటే చింతపండు వేసుకొని ఆ ఎముకలు దట్టించి దానిలో మూలీలు లాగుతున్నారు అనమాట. ఓకేనండి, అంటే గుర్తుంచుకోవడానికి చెప్తున్నానండి. నెక్స్ట్ చిత్రకళ. వాళ్ళు మరి ఈ గుహల్లోని రాతి స్థావరాలు నివసించేవారు కదా. మరి ఆ గుహల గోడల మీద, రాతి స్థావరాల మీద అనేక జంతువుల వేటాడే సంఘటనలు చిత్రీకరించారండి. అలా చిత్రీకరించడానికి రంగులు కావాలి. అప్పుడు ఏం చేశారు అంటే కొన్ని రకాల రంగురాళ్ళను పిండి చేసేవారండి. రంగురాళ్ళను పిండి చేసి దానికి ఏమి యాడ్ చేసేవారంటే జంతువుల కొవ్వును కలిపి చిత్రాలు వేయడానికి అవసరమైనటువంటి రంగులను తయారు చేసుకునేవారండి. మరి ఆ చిత్రాలు దేంతో వేసేవారు? బ్రష్ ఉండాలి కదా అంటే వెదురు కుంచులను తయారు చేసేవారండి. ఇప్పుడు మనం వెల్ల వేస్తుంటాం, మనం చూస్తుంటాం. వెల్ల వేయడానికి ఏ విధంగా అయితే కూర్చుంటుందో ఈ యొక్క వెదురు కర్రలని చిన్న చిన్న స్లైసెస్లో చేసి దాన్ని కుంచెలా తయారు చేసి చిత్రానికి రంగులు వేయడానికి ఉపయోగించేవారండి. ఇక్కడ నెక్స్ట్ మూడో గుహల గురించి మనకి ఇక్కడ వస్తుందండి. చింతకుంట గ్రామం, ముద్దనూరు మండలం. చింతకుంట అనేది ఎక్కడ అంటే కడప జిల్లాలో ఉంది. కడప చింతకుంట గ్రామం పొద్దునూరులో. ఇక్కడ ఏంటి అంటే స్పెషల్ ఏంటంటే 10 రాతి స్థావరాలు ఉన్నాయండి. చింతకుంటలో 10 రాతి స్థావరాలు ఉన్నాయి. ఇది ఏ జిల్లా అంటే వైఎస్ఆర్ కడప జిల్లా అండి. మరి ఈ 10 రాతి స్థావరాల్లో ఆది మానవులు గీసిన చిత్రాలు కనుగొన్నారండి. అవి ఎలాంటివి అంటే ఎరుపు, తెలుపు రంగులతో గీసినటువంటి 200కు పైగా చిత్రాలు ఉన్నాయండి. ఏంటంటే వైట్ అండ్ రెడ్, ఈ రంగులలో 200కు పైగా చిత్రాలు ఉన్నాయండి. వాటిలో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయండి. తెలుపు అనేవి 10 చిత్రాలు మాత్రం ఉన్నాయి. మరి ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్నటువంటి మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉందండి. మూపురం ఎద్దు అనేది ఒకే ఒక గుహలో ఉందండి. మరి ఈ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవుల గుంపు అని అంటారండి. ఇక్కడ మనకి చింతకుంట గ్రామం గురించి ఎక్కువ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడ 10 రాతి స్థావరాలు ఉన్నాయి. మరి మొత్తం చిత్రాలు అయితే 200 చిత్రాలు పైగా వేశారు. అందులో ఎరుపు, తెలుపు వీటితో వేశారు. 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. మూపురం ఎద్దు ఒక గుహలో ఉంది. మరి ఎద్దుల ఆవుల గుంపు అని ఆ గుహకి పేరండి. ఇక్కడ మనం ఈ బొమ్మలు కూడా మనము ఇక్కడ చూడవచ్చు. ఇక మూపురం ఆవు ఎద్దుని ఇక్కడ మనము చూడవచ్చండి ఎరుపు రంగులో. నెక్స్ట్ మరి దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచంలో ఈ వాతావరణంలో గొప్ప మార్పులు అయితే సంభవించాయండి. ఈ మార్పుల కారణంగా మరి మొక్కలు, చెట్లు, గడ్డి భూములు బాగా పెరిగాయండి. దానివల్ల పచ్చదనం అనేది బాగా విస్తరించింది. అంటే అప్పుడు ఏమైందంటే గడ్డి తినే జంతువులైనటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు ఇవన్నీ కూడా వీటి సంఖ్య పెరిగిపోయిందండి. ఆ మధ్యకొచ్చే ఎప్పుడైతే ఈ జంతువులు బాగా పెరిగిపోయాయో మన బుర్ర బాగా పనిచేస్తుంది కదా, వెంటనే వాటిని మచ్చిక చేసుకోవడం అనేది ప్రారంభించమండి. ఇక్కడ రాతి యుగాలు అనేవి 3 అండి. ముఖ్యంగా రాతి యుగాలు. పాత రాతి యుగం అంటే పాలియోలిథిక్ యుగం అంటామండి. పాత రాతి యుగాన్ని
పాలియోలిథిక్, పాత పాలి. ఓకేనండి, పాత పాలి కొత్త పాలి. ఎవరు రచించారండి? పాత పాలి కొత్త పాలి ఎవరో చెప్పేయండి చూద్దాం. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. పాత రాతి అంటే పాలియోలిథిక్. నెక్స్ట్ 2.6 మిలియన్ల సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల వరకు ఉన్న కాలాన్ని మనం ఏమంటామంటే పాలియోలిథిక్ అంటే పాత రాతి యుగం. వాడు కన్ఫ్యూజన్ పెడతాడండి. 2.6 మిలియన్ నుండి 10,000 సంవత్సరాల వరకు. ఓకేనండి. నెక్స్ట్ మధ్యరాతి యుగం, మధ్య మెసో లిథిక్, లిథోస్పియర్, లిత్ అంటే రాయి. సో ఇక్కడ లిథిక్ అంటే రాతి, మెసో అంటే మధ్య, మెసోలిథిక్ యుగం అంటే మధ్యరాతి యుగం. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే 10,000 సంవత్సరాల నుంచి 8,000 సంవత్సరాల వరకు అండి. నెక్స్ట్ కొత్త రాతి యుగం అంటే నియోలిథిక్ యుగం అంటామండి. కొత్త రాతి యుగాన్ని నియోలిథిక్. ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటున్నది అంటే 8,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల వరకు. 3,000 సంవత్సరాల వరకు అండి. మరి క్రమంగా పచ్చదనం బాగా వచ్చింది, మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. మరి ఆ ప్రాంతానికి ఆహారానికి అనువైన మొక్కలు పెరుగుతున్నాయి, విత్తనాల నుంచి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతున్నాయని పరిశీలన చేయడం ప్రారంభించాడండి. అందువల్ల అక్కడి నుంచి స్థిర జీవనం అనేది ఏర్పాటు చేసుకున్నాడండి. మరి ఎప్పుడైతే మానవులు ఎక్కడైతే నివసిస్తున్నారో ఆ ప్రాంతంలో ఆహారం పండుతుంది కాబట్టి అక్కడ ఆహారం కోసం జంతువులన్నీ రావడం ప్రారంభించాయండి. ఈ జంతువులన్నీ కూడా మరి ఆ వచ్చే జంతువులకు ఆహారాన్ని అందించి దాన్ని బాగా దువ్వి మచ్చిక చేసుకున్నారండి. నెక్స్ట్ స్థిర జీవనం అండి. సో ఇది ఇక్కడ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయండి భూగృహాలు ఏ విధంగా ఉన్నాయో. ఈ భూగృహాలలో పండించినటువంటి ఆహార ధాన్యాలను కూడా ఇక్కడ నిల్వ చేసుకునేవారండి. అదేవిధంగా ఇంట్లో చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా కూడా ఉండేయండి. ఈ భూగృహాలలో లోపలికి వెళ్ళడానికి మెట్లను కూడా ఏర్పాటు చేసుకునేవారండి. నెక్స్ట్ ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదువు చేయడానికి అనేక పనిముట్లు అవసరమయ్యాయండి. మరి నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అంటారండి. అంటే వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి ఉపయోగించిన పనిముట్లను నవీన రాతి పనిముట్లు అని చెప్పడం జరిగిందండి పురావస్తు శాస్త్రవేత్తలు. మరి ఆ నవీన రాతి పనిముట్లు ఎలా చేసేవారంటే ఆనాటి వ్యవసాయదారులు అనువైన రాతిని మరో రాతిపై సాన పెట్టడం ద్వారా గొడ్డలు లాంటి పరికరాలను తయారు చేసేవారండి. ఒక రాతి మీద ఇంకో రాతిని చెక్కి సానబెట్టి గొడ్డలు లాంటి పరికరాలు తయారు చేసేవారు. ఇది ఎప్పుడు అంటే నవీన రాతి పనిముట్లలో భాగంగా ఇవన్నీ జరిగాయండి. మళ్ళీ అప్పుడు అడుగుతాడు అనమాట. అవును, మరి కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసిన కాలాన్ని మనం ఏమంటామంటే నవీన శిలాయుగం అంటామండి, లేకపోతే కొత్త రాతి యుగం అని కూడా అంటారు. ఇందులో ముఖ్యంగా రుబ్బురోలు రాకుల గురించి స్పెషల్గా చెప్పడం జరిగిందండి. ఇది ధాన్యమును ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారండి. నెక్స్ట్ మరి అదేవిధంగా నంద్రా గ్రామం అండి. ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి రాతి పనిముట్లు వాడేవారండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నంద్రా గ్రామంలో రాతి పనిముట్లను వాడినట్లు మనకి తవ్వకాలలో బయటపడ్డాయండి. మరి అదేవిధంగా అందమైన బొమ్మలను చిత్రించినటువంటి మట్టి కుండలు, ఆ కుండల మీద కూడా అందమైన బొమ్మలతో ఉన్నటువంటి మట్టి కుండలను చేశారండి. అవి కూడా తవ్వకాల్లో బయటపడ్డాయి. బహుశా ఈ మట్టి పాత్రలు వంటకు ధాన్యాన్ని నిల్వ చేయడానికి ఉపయోగించేవారండి. ఇక్కడ చూడవచ్చు మన పురాతన కుండని. ఇక్కడ మనకి మహారాష్ట్రలో ఉన్నటువంటి పనిముట్లు అండి. ఇక్కడ మధ్యప్రదేశ్లో నంద్రా గ్రామం అండి. రాతి పనిముట్లు మధ్యప్రదేశ్ నంద్రా. నెక్స్ట్ మరి తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైనటువంటి పనిముట్లు తయారు చేసుకునేవారండి. కొత్త రకమైనటువంటి పనిముట్లను ఈ వ్యక్తులు తయారు చేసుకునేవారు. కాంస్యయుగ ప్రారంభం కాలం నాటికి, ఎప్పటికండి కాంస్యయుగము ప్రారంభం కాలం నాటికి ఈ వ్యవసాయ
పశుపోషక ఈ సమూహాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు విస్తరించారండి. ఎప్పటికీ కాంస్యయుగ ప్రారంభం కాలం నాటికండి. మరి ఈ ప్రపంచవ్యాప్తంగా నదీ లోయ నాగరికతలు అయినటువంటి మెసొపొటేమియా, ఈజిప్ట్, సింధు లోయ నాగరికతలు ఇవన్నీ కూడా భారతదేశం మరియు చైనాల్లో బాగా వర్ధిల్లాయండి. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో రాతి చిత్ర కళా స్థావరాలు ఇక్కడ మనకి చాలా ఉన్నాయండి. ఇక్కడ మనం గమనించవచ్చు. ఆదోని గురించి అడుగుతుంటాడండి. అలాగే ఇక్కడ చింతకుంట ఇవి చెప్పుకున్నామని. ఎన్నండి మొత్తంగా 17 రాతి స్థావరాల గురించి మనం ఇక్కడ చూసామండి. నెక్స్ట్ అండి ఇక్కడ ఇక్కడ పదకోశంలో చాలా ఇంపార్టెంట్ ఉందండి. ఇక్కడ కంచు లోహం అని ఉంది కదా, కంచు లోహం. ఈ కంచు లోహం గురించి కూడా చెప్పుకున్నాము. ఇది రాగి టిన్ లోహాల మిశ్రమాన్ని ఏమంటారు? రాగి టిన్ లోహాల మిశ్రమాన్ని మనం లోహాల మిశ్రమంతో ఏ లోహాన్ని తయారు చేస్తారు? రాగి టిన్. ఈ లోహాల మిశ్రమంతో కంచు లోహాన్ని తయారు చేస్తారండి. ఇంతకుముందు కంచు గిన్నెల్లోనే మనం భోజనం చేసుకోవారు అండి. ఇవన్నీ కూడా మిగతావన్నీ కూడా మనకు అన్నీ తెలిసినవే. ఇక్కడ కంచు లోహం అనేది రాగి టిన్ లోహాల మిశ్రమం కంచు అండి. మరి నెక్స్ట్ వీడియోలో మరి ఈ పాఠానికి సంబంధించినటువంటి 40 ఇంపార్టెంట్ బిట్లను ఇప్పుడు మనం చూసేద్దామండి. ఈ పాఠం నుంచి సుమారుగా 40 బిట్లతో మీ ముందుకు రావడం జరిగిందండి. మరి వీడియోని లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది. మరి చాలామంది మిత్రులు ఈ వీడియోల మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదండి. ఇప్పుడు ఎందు గురించి అంటే ఇంకా చాలా సమయం ఉంది, నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చూద్దాం, ఇప్పుడు అంత కంగారు ఏమీ లేదు, మొన్నే అలసి డిఎస్సి రాసి చాలా కష్టపడ్డాము, మరలా అప్పుడే మళ్ళీ మొదటి పట్టాలంటే చాలా ఇబ్బందిగా ఉంది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మరి మీకు ఇచ్చే ఒకే ఒక సలహా అండి, మరి మనలో చాలా బిట్లు తెలుసుండి రాంగ్ చేయగలిగామండి, రాంగ్ చేసాం. ఎందు గురించి అంటే ఆ బిట్టు చదివినట్టే ఉంది కానీ ఆన్సర్ గుర్తు రావడం లేదు. ఎందు గురించి? రిపీట్ అవ్వలేదు అన్నమాట. మనం రివిజన్ చేయలేదు, 2-3 సార్లు రివిజన్ చేయాలి. సో రివిజన్ చేయలేని ప్రిపరేషన్కి రివిజన్ చేసిన ప్రిపరేషన్కి తేడా డిఎస్సి ఆస్పిరెంట్స్ విజేతలకి ఫెయిల్యూర్లకి ఉన్నంత తేడా ఉంటుందండి. 2-3 సార్లు మన ప్రిపరేషన్ కొనసాగించాలి. మరి అలా కొనసాగించాలి అంటే మనం ఎంతలా ప్రిపేర్ అవ్వాలి అంటే, చాలామంది మిత్రులు నోటిఫికేషన్ ఇచ్చిందా చూద్దాంలే అంటూ సమయాన్ని కాలాతీతం చేసేస్తున్నారండి. అలా కాలాన్ని అలా వెల్లదీస్తున్నారు. మరి ఆ కాలమే కాలయముడే కూర్చున్నాడు మన డిఎస్సి రూపంలో మనకి జాబ్ రాకుండా. మరలా అదే తప్పుని అదే నెగ్లిజెన్స్ని ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు నాకు. దయచేసి మీకు తోడుగా అయితే మేము ఉంటాము. ప్రతి లెసన్ నుంచి కూడా మంచి ఎక్కువ బిట్లు తయారు చేస్తూ, ఇంపార్టెంట్ బిట్లను తయారు చేస్తూ మేము ముందుకైతే వస్తున్నాము. మరి ప్రతి వీడియోలోని ఇన్స్పిరేషన్గా కొన్ని వాక్యాలు అయితే ఇస్తున్నాము. మరి మాకైతే ఇన్స్పిరేషన్ వచ్చింది, ఎలాగని వీళ్ళని రప్పించాలి, ఎలాగని చెప్పాలి అని. మరి మీకు ఎందుకు రావడం లేదో నాకు అర్థం కాలేదు. మరి ఎంతకాలం మీరు కన్న కలల్ని మీ ఊరి వాళ్ళు, మీ ఇంట్లోని, మీ వీధిలోను మిమ్మల్ని ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్గానే చూడడం మీకు అంగీకారమేనా? మరి అలాంటి చూపుల నుండి మనకి ఒక అగ్నిజ్వాల రగిసి ఒక డిఎస్సి వైపుకు ముందు అడుగు వేయాలండి. ఈ కాలాన్ని మనం ఎలాగా ఉపయోగించుకోవాలంటే నాకు మాట్లాడుతుంటేనే షివర్ వస్తుంది, మీరు గమనించగలరు. అంత ఉద్రేకం అవుతున్నాను నేనే చెప్పేటప్పుడే. మరి అలాంటి డిఎస్సి ఆస్పిరెంట్స్ అయిన మీరు ఎలా ఉండాలి? సో సమయం దొరికినప్పుడల్లా లెసన్ రివిజన్ పర్పస్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మీరు చదవడం స్టార్ట్ చేస్తున్నారు. కానీ నేను చెప్పేది డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రివిజన్ స్టార్ట్ చేయాలండి. మరి గత సమయంలో ఏమైంది? 40 రోజులకే నోటిఫికేషను, ఎగ్జామ్ మొత్తం అన్నీ అయిపోయాయి. మరి అందువల్ల చాలామంది అభ్యర్థులు గెలవాల్సిన వాళ్ళు కూడా ఫెయిల్యూర్ అవ్వడానికి కారణం కాలాతీతం అండి. కొన్ని నార్మలైజేషన్ అయ్యి ఉండొచ్చు, కానీ అది ఒక వ్యక్తికి ఒక్కొక్కలా చేయడు, ఒక్కొక్క సెషన్ బట్టి. కాబట్టి అది ఎవరిది తప్పు లేదనుకోవచ్చు. కానీ కాలాన్ని ఉపయోగించుకోకపోవడం అనేది
ఖచ్చితంగా మన తప్పే అండి. ఓకేనండి. మరి లేట్ లేకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదామండి. మొదటి బిట్ చూద్దాము. మరి రివర్స్‌లో నుంచి 40 బిట్ నుంచి ఒకటో బిట్‌కి వెళ్దామండి. 40 బిట్టు మానవులు వ్యవసాయం ప్రారంభించడానికి దారితీసిన ముఖ్య పరిశీలన ఏది? ఆన్సర్ వీలైనంత వరకు ఆన్సర్‌లు పెట్టడానికి ట్రై చేయండి. చాలా చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. ఎందుకంటే ఇవి రాతి కట్టడాలు ఇవన్నీ కూడా క్లమ్జీగా ఉంటాయన్నమాట. ఆన్సర్ ఆప్షన్ బి విత్తనాల నుండి కొత్త మొక్కలు ఎలా మొలకెత్తుతాయో గమనించడం ద్వారా మానవులు వ్యవసాయం ప్రారంభించారండి. 39 రివర్స్‌లో వస్తున్నామండి. కొద్దిగా డిఫరెంట్‌గా ట్రై చేద్దాం. చింతకుంటలోని ఏ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవుల గుంపు అని పిలుస్తారు? చింతకుంటలోని ఏ గుహను స్థానికంగా ఎద్దులు, ఆవుల గుంపు అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి మూపురం ఎద్దు చిత్రం ఉన్నటువంటి ఆ గుహనే స్థానికంగా ఏమంటారు? ఎద్దులు, ఆవుల గుంపు అని ఆ యొక్క గుహను పిలుస్తుంటారండి. మరి 38ది ఆంధ్రప్రదేశ్‌లోని క్రింద ఉన్నట్లు ఆటిలో ఆంధ్రప్రదేశ్‌లోని రాతి చిత్ర కళా స్థావరం ఏది? రాతి చిత్ర కళా స్థావరం ఏది? ఆన్సర్ ఆప్షన్ బి కేతవరం. కేతవరం అనేది ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న రాతి చిత్రం అండి. రాతి చిత్ర కళా స్థావరం. 37ది ఆది మానవులు స్థిర జీవనం ప్రారంభించినప్పుడు ఏ రకమైన నివాసాలు ఏర్పరచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి మట్టితో గడ్డితో చేసిన గుడిసెలండి. మట్టితో గడ్డితో చేసిన గుడిసెలను స్థిర నివాసం అయినప్పుడు ఏర్పాటు చేసుకున్నారండి. 36వది నవీన శిలాయుగంలో గొడ్డల వంటి రాతి పనిముట్లను ఎలా పదునుగా తయారు చేసుకునేవారు? ఎలా పదును చేసుకునేవారంటే ఇప్పటికీ అలా చేసుకుంటున్నామండి. ఆన్సర్ ఆప్షన్ బి ఒక రాతిని మరొక రాతిపై సాన పెట్టడం ద్వారా ఒక కత్తిని ఇంకో కత్తి మీద పెట్టి సానరాయి పెడతారు. అలాగే ఆకురాయితో పెడుతున్నాం ఆ విధంగా అనమాట. నెక్స్ట్ 35ది పశుపోషణ ద్వారా మచ్చిక చేసుకున్న జంతువుల నుండి మానవులు పొందిన ప్రయోజనాలు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి అండి. మాంసము, పాలు, రవాణా సౌకర్యాలు. కొన్ని జంతువులు అయితే వ్యవసాయ పనులకు కూడా ఉపయోగపడుతున్నాయి. సో పైవన్నీ లేవు కాబట్టి డి ఏ మరియు బి అండి. 34వది మధ్యరాతి యుగం అంటే మెసోలిథిక్ యుగం కాలం ఏది? మధ్యరాతి యుగం యొక్క కాలం ఏది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మొన్న డిఎస్సిలో ఈ బిట్లు రావడం జరిగింది. ఆన్సర్ ఆప్షన్ ఏ 10,000 నుండి 8,000 వరకు బిఫోర్ క్రిస్ట్. బీసీఈ 10,000 నుండి 8,000 వరకు అండి. 33వది ఆది మానవులు గుహలలో చిత్రాలు గీయడానికి ఏ రకమైన కుంచెలను ఉపయోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ బి వెదురు కుంచెలండి. ఆ వెదురుని తీసుకొని గట్టిగా అనచడం ద్వారా మెత్తగా ఈ యొక్క ఏ విధంగా అయితే కుంచెలు ఉంటాయో ఆ విధంగా తయారవుతాయండి. దాని నుంచి రంగులు వేసేవారండి. మరి ఆది మానవుల సమూహాలలో ఆహార సేకరణలో ఎవరు పాల్గొనేవారు? ఆది మానవుల సమూహాలలో ఆహార సేకరణలో ఎవరు పాల్గొనేవారు? ఆన్సర్ ఆప్షన్ సి పురుషులు, స్త్రీలు, పిల్లలండి. పురుషులు, స్త్రీలు, పిల్లలు. మరి ఆది మానవులు తమ పూర్వీకుల నుండి వేట మరియు ఆహార సేకరణ దాని గురించినటువంటి విషయాలను ఎలా తెలుసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ సి
పాటలు మరియు కథల రూపంలో ఆది మానవులు తన పూర్వీకుల యొక్క వేట మరియు ఆహార సేకరణ సంబంధించినటువంటి విషయాలను తెలుసుకునేవారండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్లండి. మరి కర్నూలు జిల్లాలోని బేతంచర్ల, బనగానపల్లె ఈ ప్రాంతాలలో పురావస్తు శాస్త్రవేత్తలు వేటిని కనుగొన్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. బనగానపల్లె, బేతంచర్ల. ఆన్సర్ ఆప్షన్ బి. కొన్ని వందల గుహలను కనుక్కోవడం జరిగిందండి. ఎక్కడ అంటే బేతంచర్ల, బనగానపల్లె. ఎక్కడున్నాయి ఈ గుహలు? ఎక్కడున్నాయి ఈ ప్రాంతాలు? ఎక్కడున్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయి. నెక్స్ట్, పాత రాతి యుగాన్ని ఏమని పిలుస్తారు? పాత రాతి యుగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ ఏ. పాలియోలిథిక్ యుగం. పాలియోలిథిక్ యుగం అని ఈ పాత రాతి యుగాన్ని పిలుస్తుంటారండి. పాత రాతి యుగము పాలియోలిథిక్ యుగం అని పిలుస్తుంటారు. ఆది మానవులు వేటకు ఏ పరికరాలను తయారు చేసుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ సి. విల్లు, అంబులు అంటే ధనుషు, బాణాలు. నెక్స్ట్, చింతకుంట ఈ గుహలలోని చిత్రాలలో ప్రసిద్ధి చెందిన జంతువు ఏది? ప్రసిద్ధి చెందిన జంతువు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి. మూపురం ఎద్దు. మూపురం ఎద్దు. మరి ప్రపంచంలోని ప్రాచీన నదీ లోయ నాగరికతలలో లేనిది ఏది? లేనిది అన్నాడండి, లేనిది. ఆన్సర్ ఆప్షన్ డి. అమెరికా. అమెరికా. 25వది, వ్యవసాయ పశుపోషక సమూహాలలో అభివృద్ధి చెందిన వాటిని ఏమంటారు? ఒక వ్యవసాయక సమూహాల్లోనూ అదేవిధంగా పశుపోషక సమూహాలలోనూ అభివృద్ధి చెందిన వాటిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి. నాగరికతలు అని కూడా పిలుస్తుంటారండి. నాగరికతలు. 24వది, నవీన రాతి యుగంలో నవీన రాతి యుగంలో మట్టి కుండలను దేనికి ఉపయోగించి ఉండవచ్చు? నవీన రాతి యుగంలో మట్టి కుండలను దేనికి ఉపయోగించి ఉండవచ్చును? ఆన్సర్ ఆప్షన్ డి. ఏ మరియు బి అండి. అంటే వంటకు మరియు ధాన్యాన్ని నిల్వ చేయడానికి కూడా కుండలనే ఉపయోగించేవారండి. ఎప్పుడు అంటే నవీన రాతి యుగంలో. మరి ధాన్యాన్ని దంచడానికి ఉపయోగించినటువంటి రాతి పరికరాలు ఏవి? రాతి పరికరాలు, ధాన్యాన్ని దంచడానికి రాతి పరికరాలు. ఆన్సర్ ఆప్షన్ బి. రుబ్బురోలు, రోకలి. రుబ్బురోలు, రోకలి. నెక్స్ట్, వ్యవసాయం కోసం అడవులను చదును చేయడానికి ఉపయోగించినటువంటి కొత్త రాతి పనిముట్లతో కూడిన కాలాన్ని ఏమంటారు? కొత్త రాతి పనిముట్లతో అంటే ఇక్కడ కొత్త రాతి యుగం అని మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఆన్సర్ ఆప్షన్ సి. నవీన శిలాయుగం. నవీన శిలాయుగం. నెక్స్ట్, చలికాలంలో రక్షణ కోసం ఆది మానవులు నిర్మించుకున్న ఇళ్లను ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ సి. భూగృహాలు, పిట్ హౌసెస్ అని పిలుస్తూ ఉంటారండి. 20వది, ఆది మానవులు పండించినటువంటి ధాన్యాన్ని నిల్వ చేయడానికి వేటిని ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి. పైవన్నీ అండి. మట్టి పాత్రలో ఉపయోగించేవారు, గంపలు, బుట్టలను ఉపయోగించారు, అదేవిధంగా నేలమాలిగలు వీటిని కూడా ఉపయోగించారండి. 19వది, మరి పంట చేతికి రావడానికి చాలా సమయం పడుతుందని గమనించి మానవులు ఏమి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి. స్థిర జీవనాన్ని ప్రారంభించారండి. ఇదేది పంట ఎక్కువ టైం పడుతుందని చెప్పి అక్కడే స్థిరంగా ఉండిపోవడం అనేది ప్రారంభించారనమాట. మానవులు జంతువులను మచ్చిక చేసుకోవడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి. పశుపోషణ అంటారండి. పశుపోషణ. మానవులు
తొలిసారిగా పండించిన పంటలలో ఇవి ఉన్నాయి. మానవులు తొలిసారిగా పండించిన పంటలలో ఇవి ఉన్నాయి. అంటే మానవుడు తొలిసారిగా పండించిన పంటలు ఏవి అని. ఆన్సర్ ఆప్షన్ ఏ వరి, గోధుమ, బార్లీ. వరి, గోధుమ, బార్లీ. మధ్యరాతి యుగాన్ని ఏమని పిలుస్తారు? మధ్యరాతి యుగాన్ని ఏమని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి మెసోలిథిక్. మెసోలిథిక్ యుగం అని కూడా పిలుస్తారండి. మెసోలిథిక్ యుగం. 15వది వాతావరణ మార్పుల వల్ల పెరిగినటువంటి గడ్డి భూముల కారణంగా ఏ జంతువుల సంఖ్య పెరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి గొర్రెలు, మేకలు, జింకల యొక్క సంఖ్య పెరిగిందండి ఈ గడ్డి భూములు పెరగడం వల్ల. నెక్స్ట్ 14వది ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు ఎప్పుడు సంభవించాయి? గొప్ప మార్పులు ఎప్పుడు సంభవించాయి? ఆన్సర్ ఆప్షన్ బి 12,000 సంవత్సరాల క్రితం అండి. 12,000 సంవత్సరాల క్రితం. నెక్స్ట్ 13వది చింతకుంట రాతి చిత్రాలు ఏ జిల్లాలో ఉన్నాయి? చింతకుంట రాతి చిత్రాలు ఏ జిల్లాలో ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ సి వైఎస్ఆర్ కడప. వైఎస్ఆర్ కడప. 12వది ఆది మానవులు చిత్రాలు వేయడానికి రంగులను ఎలా తయారు చేసుకునేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ రంగురాళ్లను పిండి చేసి జంతువుల కొవ్వును కలిపి దానితో చిత్రాలకి రంగులు వేయడానికి ఉపయోగించుకునేవారండి. 11వది ఆది మానవులు గుహల గోడలపై వేటి చిత్రాలను గీసేవారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జంతువులు మరియు వేటాడే సంఘటనలను ఈ గుహల యొక్క గోడల మీద చిత్రాలుగా గీసేవారండి ఆది మానవులు. 10వది భారత ఉపఖండంలో ఎముకలతో చేసిన పనిముట్లు ఏ ప్రాంతంలోని గుహలలో లభించాయి? ఎముకలతో చేసిన పనిముట్లు ఏ ప్రాంతంలోని గుహలలో లభించాయి? ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా. 9వది పురాతన వస్తువులు, భవనాల అవశేషాలను అధ్యయనం చేసేవారిని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ సి పురావస్తు శాస్త్రవేత్తలు. పురావస్తు శాస్త్రవేత్తలు. 8వది ఆది మానవులు పనిముట్లను వేడితో తయారు చేసేవారు. ఆన్సర్ ఆప్షన్ డి ఏ మరియు బి. అంటే రాళ్ళు, కర్రలు, ఎముకలు వేడితో చేసిన పనిముట్లను ఆది మానవులు తయారు చేసుకునేవారు. 7వది ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం? ఆది మానవుల గురించి మనం ఎలా తెలుసుకోగలం? ఆన్సర్ ఆప్షన్ బి పురావస్తు తవ్వకాలలో లభించినటువంటి పనిముట్ల ఆధారంగా ఆది మానవుల గురించి మనము తెలుసుకోవచ్చు. 6వది ఆది మానవులు నిప్పును దేనికి ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ. అంటే క్రూర మృగాలని తరిమేయడానికి, ఆహారాన్ని వండుకోవడానికి, గుహలలో వెలుగు మరియు వేడి కోసము ఈ నిప్పునైతే ఉపయోగించేవారు. 5వది క్రింది వాటిలో ఆది మానవులు సంచార జీవనం గడపడానికి కారణం కానిదేది? చాలా జాగ్రత్తగా పిన్ పాయింటెడ్గా చదవాలండి మన ప్రశ్న ఎప్పుడు కూడా. సంచార జీవనం గడపడానికి కారణం కానిది. ఆన్సర్ ఆప్షన్ సి వ్యాపారం చేయడం కోసం. వ్యాపారం చేయడం కోసం. ఇది కాదండి. మిగతా ఒక ప్రాంతంలో ఆహారం అయిపోవడం, జంతువులు వేటాడుతూ వెళ్ళడం, నీరు లభించే ప్రాంతానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా సంచార జీవనానికి కారణాలండి. నెక్స్ట్ 4వది ఆహారం కోసం ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళే వారిని ఏమని అంటారు?
ఆన్సర్ ఆప్షన్ బి సంచార జీవులు. సంచార జీవులు. నెక్స్ట్ మూడవది, ఆది మానవులు దుస్తులుగా వేటిని ఉపయోగించేవారు? ఆన్సర్ ఆప్షన్ సి జంతు చర్మాలు మరియు ఆకులు. జంతు చర్మాలు మరియు ఆకులు. రెండవదండి, మరి ఆది మానవులు అడవుల నుండి ఏ ఆహార పదార్థాన్ని సేకరించేవారు? ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ అండి. మరి అడవులు అంటే ఆది మానవులకు తల్లి లాంటిది. మరి ఆప్షన్ డి పైవన్నీ పండ్లు, దుంపలు, తేనె, అటవీ ధాన్యాలు వీటన్నిటిని కూడా అడవుల నుండి ఆది మానవులు సేకరించుకునేవారండి. మరి సంచార జీవనం నుండి స్థిర జీవనం వినే పాఠ్యాంశంలో చిట్ట చివరి పెట్టండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం భారత ఉపఖండంలో నివసించినటువంటి ప్రజలను ఏమని పిలిచేవారు? ఆన్సర్ ఆప్షన్ బి ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.